హాయ్ సందీప్. హలో జీవి గారు. హాయ్. ఊరు పేరు భైరవ్ కొన్న 16వ తారీఖు వస్తుంది. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్? ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ స్పెషల్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ, మేము ఎత్తుకున్న ప్రిమైజ్ ఒక మంచి కథ ఉంది. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యనే చూసుకున్న కథ ఉందా? ఒక కథ ఉంది, ఒక మంచి కథ ఉంది. ఇప్పుడే చెప్పిన కథ ఉంది. అదొక అందరికీ నచ్చే ఒక ప్రిమైస్లో చెప్పాం. దెయ్యాలు, భూతాలు, మంత్రాలు, మ్యాజిక్ ఇలాంటి ఒక ప్రిమైస్లో ఒక ఇంట్రెస్టింగ్ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ విత్ హై టెన్షన్స్ ఇన్ వరల్డ్. సో దట్ ఈస్ ఊరు పేరు భైరవ కోన ఇన్ నట్షల్. కొత్తగా ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్, వెల్ మేడ్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్ అండి, విత్ అ న్యూ స్టోరీ. అంతే తప్ప మేము ఒక కొత్త ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, బ్రేకింగ్ ఏమీ దీంట్లో చేయలేదు. మీరు రీసెంట్గా చూస్తే ఆల్ దీస్ మిస్టిక్ ఫిల్మ్స్, ఒకటి వచ్చేసేసి విరూపాక్ష, దెన్ మా ఊరి పొలిమేర, ఇలా 2-3 ఫిల్మ్స్ ఆల్ వెల్ మేడ్, రీజనబుల్లీ మేడ్ ఫిల్మ్స్ బాగా ఆడినాయి. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ జాన్రా ఈజ్ క్యాచింగ్ అప్ అండ్ నాట్ ఓవర్ ఎక్స్పోజ్డ్. సో ఇట్ షుడ్ డూ వెల్, ఐ గెస్. And I always take your word for things. అంటే జనరల్గానే సో యాజ్ జాన్రాస్ అండ్ వాట్ పీపుల్ వుడ్ కనెక్ట్ టు. సో నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంది. అంటే థియేటర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయడానికి ఉండే విషయాలన్నీ ఈ జాన్రా అందరికీ నచ్చిన జాన్రా. అండ్ దాంట్లో కావాల్సినట్టు సరైన పాటలు, కరెక్ట్ అయిన మూమెంట్స్, ఎమోషన్స్ కుదిరినాయి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ టు ద ఫిల్మ్. రైట్. అంటే సిమిలర్ జాన్రా ఆర్ వాట్ ఎవర్ ఒక ఫిల్మ్ చేశాడు విఏ ఆనంద్, నీతో టైగర్ చేశాడు. సో టెల్ మీ ఫ్రమ్ యువర్ లాస్ట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్, వాట్ డూ యూ ఫైండ్? నేను ఎంజాయ్ చేశానండి ప్రతిరోజు. చేంజెస్ ఆయన అప్రోచ్లో ఎటువంటి చేంజెస్ డైరెక్టర్? రియలీ ఎంజాయ్డ్ హిమ్. ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ బికాజ్ నేను సెట్లో ప్రతిరోజు ఆనంద్ని ఎంజాయ్ చేశాను. నేను అంటే ఇది ఆనంద్ అండ్ ఐ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పర్సనల్ లవ్ ఫర్ హిమ్. అండ్ ఇఫ్ యూ రియలైజ్ ఆనంద్ని, లోకేష్ని ఒకేసారి నేను ఓకే చేసుకుని ఇద్దరికి పర్సనల్ అడ్వాన్స్లు నేనే ఇచ్చి ప్రొడ్యూసర్ల దగ్గరికి పంపాను. ఆనంద్ ఇంకొంచెం ఫాస్ట్ కుదిరింది, లోకేష్ ఇక్కడ కుదరలా, పెద్ద అర్థం కాలేదు జనాలకి. సో ఐ హ్యాడ్ టు సెండ్ హిమ్ టు తమిళ్ అండ్ ఎస్ఆర్ ప్రభుకి పరిచయం చేశాను. సో నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ ఆనంద్ టు గెట్ సంథింగ్ మోర్. తను ఎప్పుడు స్ట్రైట్గా ఒక కథని ఆలోచించడు, దాన్ని ఒక చిన్న కొత్తదనాన్ని, దీని ఒక కథని ఎంత కొత్తగా చెప్పొచ్చు ఆలోచిస్తాడు. సో ఐ ఆల్వేస్ సా ఆనంద్ వేరే దగ్గర చూశాను. అండ్ ఈ సినిమాలో నేను రియలీ సెట్లో అయితే మురిసిపోవడం అంటారు కదా, అది ఎక్కువ ఉండింది. అండ్ మా ట్రాకే మీరు జనరల్గా ఎవరు చూసినా కూడా స్కూల్ క్లాస్మేట్స్ ఇద్దరు కొట్టుకుంటారు కదా, మా ఇద్దరు ట్రాకే అలాగే ఉంటుంది. రైట్. సో వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్ ఆన్ సెట్. ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ విత్ ఆన్ సెట్. అండ్ హీ సీజ్ మీ అవే అండి. తను నన్ను చాలా ప్రేమతో చూస్తాడు. ఈవెన్ వెన్ ఆన్ కెమెరా ఆర్ వెన్ ఐ పర్ఫార్మ్, హీ రియలీ ఎంజాయ్స్ వాట్ ఐ డూ. నేను ఒక షాట్లో బాగా కనిపించానంటే ఆనంద్ జెన్యూన్గా హ్యాపీ అయిపోతుంటాడు. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ సంబడి హూ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఫర్ యూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ పర్సన్ ఇస్ దిస్ టాలెంటెడ్. యా. సో ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, అండ్ దట్ ఈస్ అ బిగ్ టచ్వుడ్. 2 పాటలు బాగా హిట్ అయినాయి. నిజమైన చెప్తాను, ఆఫ్ కోర్స్ ఎట్ ఎ వెరీ బిగ్ లెవెల్. హమ్మ హమ్మ గుడ్ హిట్ యాజ్ అ నెంబర్. ఇన్ఫాక్ట్ హమ్మ హమ్మకి నేను కొంచెం భయపడ్డా, అనుకున్నాను తెలుతుందా వెళ్ళదా అని. థ్యాంక్ఫుల్లీ a few elements clicked in. పిల్లలకి బాగా గ్రూవింగ్ ఎలిమెంట్స్, పిల్లలు ఎక్కువ హమ్మ సాంగ్, పిల్లలు ఎక్కువ హమ్మ కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ఫుల్లీ a lot of kids I see videos of them dancing or singing, sending. It's like a rhyming thing కదా. హమ్మ 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 అనగానే ఫస్ట్ ఆనంద్ సన్ను ఎక్కువ ఈ సాంగ్కి డాన్స్ చేసేవాడు. అక్కడ నాకు నమ్మకం వచ్చింది, ఓకే ఈ పిల్లలకు వర్కౌట్ వచ్చాము. సో ఈవెన్ వైల్ ప్రమోటింగ్ ద సాంగ్ వీ వెరీ కాన్షియస్ టు ప్రమోట్ ఇట్ టు కిడ్స్. సో ఇట్ రీచ్డ్ టచ్వుడ్. సో ఇది చూస్తేనేమో రూరల్ ఓరియంటెడ్ లాగా ఉంది. దట్ సాంగ్ హమ్మ హమ్మ ఇస్ షాట్ ఇన్ సిటీ, ఐ గెస్, రైట్? సో వాట్ ఈస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద భైరవ కోన రూరల్ అండి, బట్ ఇందులో ఉండే పాత్రలు అందరూ రూరల్ కాదు. రూరల్ ఏరియాతో సంబంధించిన వాళ్ళు, లేదా చుట్టుపక్కల ప్రాంతాలతో, లేదా మా జీవితాలతో సంబంధించిన వాళ్ళు. సో వాట్ ఈస్ ద సినిమా స్టోరీ ఏంటి వితౌట్ రివీలింగ్? మీకు సింగిల్ లైన్గా చెప్పాలంటే, ఒక పెళ్లి నుంచి నగలు కొట్టి ఒక పెద్ద గూన్స్ ఉండే ఒక రఫ్ పెళ్లి సెటప్ నుంచి నగలు కొట్టేసి దొంగ పారిపోతుంటే తను ఎక్కడికి ఎస్కేప్ అవ్వాలో తెలియకుండా ఊర్లోకి దూరుతాడు. ఓకే.
ఇక్కడి నుంచి ఏం జరిగింది, ఆ ఊర్లోకి తనగా వెళ్ళాడా, తనకి పిలుపు వచ్చిందా, లేదా అక్కడ ఏం జరిగింది, బయట పడగలడా లేదా, వాట్ డస్ హిజ్ లైఫ్ రియలైజ్, అక్కడుండే పాత్రలకి ఏం మాత్రం నేను దొంగ, ఆ దొంగ నేను. సో నేను ఒక దగ్గర నుంచి నగలు కొట్టేసి పారిపోతూ అక్కడ ఇరుక్కుంటా. సో దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ద ఫిల్మ్. రైట్. బట్ ఇది జస్ట్ ఒక అవుట్లైన్ ఐడియానే. ఒరిజినల్ కథగా మీరు చూస్తున్నారంటే వేరే కథ కంప్లీట్లీ. సైకో చూశారు కదా, సైకో ఒరిజినల్ హాలీవుడ్ ఫిల్మ్. అది ఆ ఫిల్మ్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఏ డిఫరెంట్ జానరా. ఒక ఆఫీస్లో సెక్రటరీ, చాలా కామ్గా ఒక సెక్రటరీ బాస్ డబ్బులు కొట్టేసేసి పారిపోతుంది. పారిపోయి హోటల్లో దిగుతుంది. అప్పటి వరకు మనం ఏంటి ఇదేదో హైస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనుకుంటాం. సడన్ గా దట్ ఈస్ వేర్ ద స్టోరీ స్టార్ట్స్. ఇక్కడ దొంగడు ఊర్లోకి వెళ్ళేసి మొత్తం ఇది సిమిలర్ ప్యాటర్న్. అంటే నాకు అలా అనిపిస్తుంది, షిఫ్టింగ్ ఆ జానర్. ఆ స్క్రీన్ ప్లే ఆల్సో ఆనంద్ రాసే స్క్రీన్ ప్లే విధానం ఎలా అంటే ఎవ్రీ 15 minutes జానర్ ఆఫ్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ చేంజెస్. మీ కోర్ స్టోరీ ఒకటే ఉన్నా మీకు మీటర్గా యూ కీప్ గెటింగ్ దట్. అందుకే నేను చూసి ఇది ఒక పక్క తెలుగు ఫిల్మ్ అండి. ఐ థింక్ సమ్వేర్ మనం ఎక్కువ వేరే లాంగ్వేజ్, వేరే పరుభాషల సినిమాలు ఎక్కువ చూడగా మనకి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వచ్చి కూర్చుంటూ ఉంటుంది. బట్ ఎట్ కోర్ మీరు చూసారంటే గత కొన్నాళ్ళకు మనకి బాగా వర్కౌట్ అయిన తెలుగు సినిమాలు అన్నీ కూడా తెలుగు సినిమాలు. లైక్ రైట్ ఫ్రమ్ ద వే దేర్, ఆ కథ చెప్పే విధానం కానీ, ఆ షార్ట్ పెట్టిన విధానం కానీ వాడిన ఆర్ఆర్ వరకు అన్నీ తెలుగు. చాలా కల్చరలీ రూటెడే. మన కల్చర్నే బయట వాళ్ళు కూడా బాగా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. సో దట్ వేస్ భైరవ్ కోనాకి యాజ్ అ బిగ్ స్ట్రెంత్ ఏంటంటే ఇట్స్ వెరీ తెలుగు ఫిల్మ్. ఇట్స్ వెరీ ట్రూ టు బీయింగ్ నేటివ్ తెలుగు ఫిల్మ్. రైట్. ఇందులో మిస్సింగ్ పేజెస్ ఫ్రమ్ గరుడ పురాణ అనేసి చెప్పారు ఏదో. సో యాక్చువల్గా గరుడ పురాణాలో ఉన్న పనిష్మెంట్స్ అపరిచితుడు ఫిల్మ్స్లో పెట్టారు. అపరిచితుడు ఫిల్మ్లో అందులో ద వే పనిషెస్ ఆల్ దోస్ ఫ్రమ్ గరుడ పురాణ. అవును. సో what are the missing pages? That is the point in the mystery film. అంటే మిస్టరీ ఆఫ్ ద ఫిల్మ్ అంటే కంప్లీట్ మిస్టరీ అది కాదు, బట్ ఎ వెరీ ఇంపార్టెంట్ డ్రైవ్ ఇన్ ద స్టోరీ దాని నుంచి రివీల్ అవుతుంది. సో వీ నాట్ లైక్ లెటింగ్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఫిక్షన్. రియాలిటీ నుంచి ఫిక్షన్ బిల్డ్ చేసి ఒక చందమామ కథని కొంచెం ఒక చిన్న మిస్టిక్ ఫీల్లో చెప్తే ఎలా ఉంటుంది అని ఒక ఇంటెన్షన్ తోటే. అండ్ బోత్ మీ అండ్ ఆనంద్ ఆర్ వెరీ మార్వెల్ ఫ్యాన్స్, రైట్, డిస్నీ మార్వెల్ ఫ్యాన్స్. సో ఒక చిన్న ఒక విజువల్ ప్రిమైస్లో ఒక ఎక్సైటింగ్ స్టోరీని ఎలా చెప్దాం, అందులో ఇండియన్ కల్చర్ని ఎలా టెంప్లెట్ చేద్దాం. లైక్ గరుడ పురాణంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు దాంట్లో చదువుకుంటుంటే మీకు వచ్చే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి గరుడుడికి నరేట్ చేసినట్టు ఉంటుంది, బట్ దాన్ని అమలు చేసింది శివుడు. శివ వుడ్ హవ్ స్టూడ్ యాజ్ ద లార్డ్ శివ వుడ్ హవ్ స్టూడ్ యాజ్ ద పక్కన ఒక తోడుగా ఈ ఆత్మలన్నిటికీ నిలబడేది శివుడు. రైట్. So there are multiple things in the film. So you explained అంటే సినిమాకి అవేం చెప్పట్లేదు. అవే కాదు, మీకు ఎక్కడెక్కడ ఎంతెంత ఏమేమి చెప్పాలో అవన్నీ ఉంటాయి సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కథ కింద. బట్ అట్ ద సేమ్ టైం ఈ కథలు వినడానికే బాగుంటాయి, మన కల్చర్ గురించి మనకి తెలిసే విషయాలు. అండ్ నేను చిన్నప్పుడు పెరుగుతూ మాకు మా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు చెప్పింది ఇలాంటి కథలకి కదా, మనం సినిమాలో ఇలాంటి కథలు చెప్పినప్పుడు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది ఐ హ్యావ్ బిలీవ్డ్. అది చెప్పడానికి కావాల్సిన బడ్జెట్లో ఫిల్మ్ మేకర్ నాకు ముందు కుదరలా, ఇప్పుడు అది కుదిరింది. అండ్ ఐఎమ్ హిట్టింగ్ దట్ సెక్టర్ లిటిల్. ఇప్పుడు దేవిపుత్రుడు ఉంది, నాకు చాలా ఇష్టం. దేవిపుత్రుడు, అవును, ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. ఫర్గాటెన్ సిటీ నాకు చాలా ఇష్టం. కదే అందులో ఒక ఈ పక్షులన్నీ తిరుగుతుంటే నాకు వర్ల్పూల్ గురించి ప్రాపర్గా నేను తెలుసుకుందే ఆ సినిమా నుంచే. తర్వాత వెనక్కి వెళ్ళి ఆ వర్ల్పూల్ అంటే ఏంటి, ఏం జరుగుతుందో తెలుసుకున్నా. నాకు కూడా బాగా నచ్చిన సినిమా అది. సో నేను ఇందాక కూడా ఎవరితో అదే అంటున్నా, నాకు చిన్నప్పుడు నచ్చిన చాలా సినిమాలు ఆడలా, బట్ నాకు అవి బాగా ఇష్టం. ఐ ఆల్వేస్ బిలీవ్ మనకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది కదా, ఈ టైంలో దీనికి క్రెడిట్ రాలా, బట్ 10 ఏళ్ళ తర్వాత ఈ సినిమా క్రెడిట్ వస్తే మనం ఆడుకుంటాం, అవే లాంగ్ టర్మ్లో మాడతాం. నేను ఎక్కువ అలాంటి సినిమాలే ఎంచుకుంటున్నాను. ఓకేనా. అంజీ అగైన్, అంజీ, గోవిందా గోవిందా, పాతాళ భైరవి ఆ టైంలో ఎంత ఆడిందో తెలియదు నేను చిన్నపిల్లవాడిని, బట్ నేను ఆ సినిమా 4-5 సార్లు థియేటర్కి వెళ్ళి చూసాను. నాకు ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఎక్సైటింగ్ అనిపించినాయి. There is always a mystic factor and God related. యుగానికి ఒక్కడు నాకు బాగా ఇష్టం. తమిళ్లో అసలు ఆడలా, తెలుగులో పెద్ద హిట్ చేశారు. ఇవాళ దాన్ని ప్రతి చోట ఎత్తుకుని మోసేస్తున్నారు కదా. సో సమ్వేర్ ఐ ఆల్వేస్ లైక్డ్ ఆర్ ఐవ్ బీన్ ఫ్యాసినేటెడ్ బై సినిమా లైక్ దాట్. ఆర్ ఈవెన్ మన వెంకటేష్ గారిది సాగర్ కన్య, సాహసవీరుడు సాగర్ కన్య. నాకు ఈ జాన్రానే ఒక చిన్న ఎప్పుడు కొత్త విషయం, అతిలోక సుందరి, నాకు అవన్నీ బాగా ఇష్టం. నాకు ఆ జాన్రాలు ఎప్పుడు హ్యావ్ బీన్ మై మోస్ట్ ఎక్సైటింగ్ గ్రోయింగ్ అప్ ఫిల్మ్స్.
సో దాని నేను వచ్చిన కొత్తలో అవి చేయాలనుకుంటే యూ నో మీ ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి ఫస్ట్ సినిమాలో దాని తర్వాత బడ్జెట్లు దాని తర్వాత సేల్ ఇవాళ అది కుదురుతుంది అండ్ ఐఎమ్ టేకింగ్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ కంఫర్టబుల్ స్పేస్. కంఫర్టబుల్గా ఓకే డబ్బులు సంపాదించుకుని చేసుకుందాం అని కాకుండా ఓకే ఇచ్చారు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ట్రై చేద్దాం అనే జంప్. మీరు అనిల్ సుక్రా గారితో చాలా లాంగ్ అసోసియేషన్ అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి కదా మీ ఇద్దరికి ఇన్ టర్మ్స్ ఫ్యూచర్లో కూడా ఉన్నాయి అండ్ విల్ బి ఆల్సో. రైట్. సో వాట్ ఈస్ ద బడ్జెట్ కంపేర్ టు యువర్ అర్లియర్ మూవీస్? Speaking of Anil Garu, all my career, I have a few people I'm close to. I work with them consistently non-stop. Anil Garu, Raj DK. Primarily 2-3 people. Jeevi గారు నేను ఏమన్నా కూడా నాకు సినిమా వస్తే నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా. వాళ్ళు కాదంటేనే నేను బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తాను. నేను జనరల్గా ఆల్రెడీ ఎవరో ఒక డైరెక్టర్ని కథను పట్టుకుని తిరుగుతుంటాను కాబట్టి నాకు వేరే ప్రొడక్షన్ హౌస్లు కథ పంపిస్తారు. నాతో ఆల్రెడీ ఒక డైరెక్టర్ 8 నెలల నుంచి వెయిటింగ్లో ఉంటాడు. వీళ్ళు వదిలి వాళ్ళకి డేట్ ఇస్తే వాళ్ళని ఏమైపోతారని చెప్పి చాలా హిట్ సినిమాలు కూడా విచ్ ఐ వర్క్డ్ అవుట్. ఐ మీట్ లైక్ దెమ్. ఐ లైక్ నో దిస్ పర్సన్ ఇస్ వెయిటింగ్ విత్ మీ ఫర్ సో లాంగ్. సో I set it up, and for me comfort space has always been Anil Garu because he's a gem of a person. Like genuinely that, like also all the people I'm associated with are great human beings. Right. And I am very happy. Like today for example, gata 1 year nunchi all of us are in a tough space. When your home is on fire, everybody is on fire. But we are okay. It's okay. We are all fighting for it. Ivala Bhairava Kona ki promotion anta baa jarugutundi, cinema baa vachindani oka talk bite unna ఎన్ని రెస్ట్రిక్షన్స్లో ఎన్ని కష్టాల్లో ఈ ప్రమోషన్ జరుగుతుంది నాకు తెలుసు. అంటే ఏవి రిసోర్సెసే లేకుండా మేబీ ఒక 10 సినిమాల క్రితం నాకు ఎలాంటి రిసోర్స్లో ఒక సినిమాకి ప్రమోషన్ చేసేవాడును. ఇవాళ ఇన్ఫాక్ట్ దిస్ ద టేబుల్ ప్రాఫిట్ ఫర్ ఎవ్రీబడి. బట్ స్టిల్ దిస్ నో మనీ విచ్ ద ప్రొడ్యూసర్స్ టేక్ హోమ్ ఇస్ యెట్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రైంగ్ టు క్లియర్ అవుట్ పాస్ట్ డేట్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పుల్ ఆఫ్ సంథింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అండ్ బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎస్ మేము అనుకున్న దానికన్నా కొంచెం పెరిగింది. బట్ ఆఫ్ కోర్స్ దానికన్నా మంచి రికవరీ కూడా అయ్యింది. బట్ దట్ ఆల్ కేమ్ ఫ్రమ్ ట్రయింగ్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. మా ఇంటెన్షన్ ఎప్పుడూ దాంట్లో తప్పులేదు. అంటే ఇంతలో చేసేస్తే ఇంత మిగులుద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఏ సినిమా చేయలే. ఆఖరికి వివాహ భోజనం కూడా ఆఖరికి వివాహ భోజనం ఎందుకంటున్నానంటే ఆ సినిమా పర్పస్ ఏంటంటే చేసాము. ఆ డైరెక్టర్స్ పాపం సామజవర్గం నాకు నేను లాక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి డిలే అవుతుంది సినిమా. అప్పుడు మేము వేరే టైటిల్ పెట్టుకున్నాం. వీళ్ళకి ఫైనాన్షియల్ టైట్ అయిపోయారు. ఏం అర్థంగా అందరూ లాక్ అయిపోయారు లాక్డౌన్ టైంలో. సరే గల్లీ రౌడీ నా దగ్గర ఇప్పుడు ఏం చేయాలనుకుంటే సరే వీళ్ళు నాకు ప్రొడక్షన్ చేద్దాం అని చెప్పారు. అప్పుడు వివాహ భోజనం ఉన్నంత డబ్బులన్నీ లాక్కుని అప్పుడు ఏంటి ఆల్రెడీ A1 ఎక్స్ప్రెస్ ప్రొడక్షన్ ఆగుంది, డిలే అవుతుంది బికాస్ ఆఫ్ కోవిడ్, ద బ్రేక్స్, బడ్జెట్స్ ఆర్ షూటింగ్. అప్పుడు అర్జెన్సీ కోసం తీసిన సినిమా అది. అందులో కూడా ఫైనాన్షియల్గా మేము జామ్ అయ్యి దానికోసం నేను గల్లీ రౌడీ ఇప్పుకుని గల్లీ రౌడీ కథ ఇచ్చింది కూడా సామజవర్గం రైటర్ అండ్ డైరెక్టర్. అది అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నేను డబ్బులు తీసుకుని వివాహ భోజనం కంప్లీట్ చేసి బట్ దట్ వాజ్ మై చాయిస్ అండి. నేనే వద్దనుకున్నా. ఐ చోస్ టు. అండ్ నేను మిగతా హీరోతో మాట్లాడి పెట్టింది కూడా నేనే. సెట్ చేసి పెట్టింది, మాట్లాడి పెట్టింది. ఆఖరి రిలీజ్ రోజు వరకు ఐ కమ్ టు దాట్. సో ఆఖరికి వివాహ భోజనం సినిమాకి కూడా మేము రీషూట్ 6 రోజులు చేయించాం. సినిమా చూసి రే నాకు వర్కౌట్ అయింది ప్రాఫిటే, బట్ ప్రొడక్షన్ వాల్యూ అని ఒకటి ఉంటుంది కదా, సత్యాకి బాగా చేయాలి అని మేము మళ్ళీ వెళ్ళి పాట తీసాము, మళ్ళీ వెళ్ళి కొన్ని సీన్లు తీసాము. సో బహుశా మా కాంటెంట్ వైజ్ ఆర్ ఇంటెంట్ వైజ్ ఎప్పుడు తప్పు లేదు కాబట్టే నేను బతుక్కుంటూ బయటకు వస్తున్నాను. అండ్ సామజవర్గంన ఏంటంటే టు బి నేను ఆ టైంలో నేను నా కెరియర్కి వేసుకున్న ప్లాన్ ఏంటంటే సామజవర్గంన, భైరవ్ కోన, మైకిల్ యాజ్ అన్ ఆర్డర్ ఆఫ్ మై కెరియర్. ఎ ఫన్ స్వీట్ ఎంటర్టైనర్ విచ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. భైరవ్ కోన అంటూ ఒక దెయ్యాలు భూతాలను మిస్టిక్ ఫిల్మ్. దాని తర్వాత ఒక రా లైవ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక ఇంటెంట్ కింద ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాం. నేను ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్కి పంపాను, కోవిడ్ వచ్చింది, ఆయన లేట్ అవుతుంటే టక్క నేను అనిల్ గారికి షిఫ్ట్ చేసి పెట్టాను. అనిల్ గారేమో నాకు ఇలా రామ్ కామన్లో వచ్చానంటే సార్ ఊరుకోండి సార్ ఇది ఆడుతుంది సార్ అని చెప్పి అడ్వాన్స్ కూడా పర్సనల్ అడ్వాన్స్ నేనే ఇచ్చి తిడితే అప్పుడు అనిల్ గారు మళ్ళీ వాళ్ళకి చూసుకుని దెన్ ది రెస్ట్ ఆఫ్ ఇట్ రన్ త్రూ. బై ద టైమ్ హీ వాజ్ రెడీ ఫర్ అస్ టు సెట్ అప్ టు డూ సామజవర్గం అండ్ దెన్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ. అప్పటికి ఫస్ట్ భైరవ్ కోన స్టార్ట్ అయిపోయి ఒక ప్రాబ్లంలో అయ్యి 3-4 months తర్వాత రీస్టార్ట్ చేస్తున్నాం. ఒక ఇష్యూ అయింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. రాజా తెలియకుండా చేసిన ఒక చిన్న విషయంలో వీ గాట్ జామ్. 5 months ఆగుంది. మైకిల్ ఇప్పుడు ఈ 5 monthsలో ఏం చేయాలి, మొత్తం అందరూ టైట్ అయిపోయాం అనమాట. మైకిల్ ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసేదాన్ని ముందుకు వచ్చారు, విజయ్ సేతుపతి డేట్స్ ఇచ్చారు. సో మేము దీనికి ముందుకు లాగేసాం. సో ఆర్డర్ ఏమైపోయింది, మైకిల్ భైరవ్ కోన అని ఆర్డరే మారిపోయింది. సో విత్ మైకిల్ ఆఫ్టర్ ఎ డెకేడ్ నేను ఒక కంప్లీట్ చేంజ్ ఓవర్ చేసి ఒక లుక్ ఇచ్చి
film at that point of time. Yeah. సో నేను ఆడియన్స్ నన్ను కొత్తగా చూడాలని ఒక ప్రయత్నం మొత్తం చేసి పక్కనే ఇంకో ట్రైలరు యాజ్ ఇట్ ఈస్గా ఇన్నాళ్ళు చేసినట్టు కనిపిస్తే వాట్ విల్ ఆడియన్స్ బిలీవ్ మీ, దొరికిన ప్రతిదీ చేసేస్తున్నాడని టోన్లోనే చూస్తారు. బట్ అట్ ద సేమ్ టైం నేను అన్నాళ్ళు మనోడిని వెయిట్ చేయించలేను, ఆ కథకి రెలవెన్స్ ఆ టైంలో ఉంటుంది. అవును. అప్పుడు నేను మనోడిని పిలిచి వేరే కథ ఇంకేమైనా చూద్దని చెప్పి కథని దానికి మళ్ళీ బ్లాక్ చేసి ఇది నువ్వు ముందు చేసుకొచ్చేయని. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా రిలీజ్ వరకు కూడా ఐ వాజ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ టు మేక్ షూర్ that so the victory is very personal. It is theirs and it's a very personal victory. It's like the director's first AD, he was an AD in my film. I sent him to Rahul for this tree. Rahul sent him back to me for this thing. So these are all my people. Kada. So yeah. So correct ah tappa teliyadu నాకు ఇప్పటికి. అనిల్ గారు అప్పుడప్పుడు తిడతారు, బయట వాళ్ళు తిడతారు. దట్స్ నాట్ మెంట్ ఫర్ యూ అంతే. నేను ఆ టైంలో నాకు దాంట్లోనే లేదు, ఇది ఇంకెవరికన్నా నాకన్నా జరిగేదానికన్నా ఎక్కువ ప్లస్ అవుతుంది. అలా మిస్ అయిన ఫిల్మ్స్ ఇంకా ఏమన్నా చాలా ఉన్నాయి. కెన్ యూ నేమ్ ఫ్యూ? ఎక్కడికి పోతా చిన్నాడు, ఆ టైగర్ జరిగేటప్పుడే నాకు ఆనంద్ వచ్చి చెప్పాడు. అండ్ ఐ వాజ్ లైక్ ఇది కాదా అని, నువ్వే వచ్చి ఇంత కష్టపడి ఇలాంటి సినిమా తీసి పెట్టావు, వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ ఫిల్మ్ విల్ వర్క్ కదా. ఐ కాంట్ ప్లాన్ అ ఫిల్మ్ సేయింగ్ ఇఫ్ దిస్ డజంట్ వర్క్ వాట్ విల్ ఐ డూ కదా. అండ్ వెన్ హీ సెడ్ అమలా, ఐ వాజ్ లైక్ ఎట్ దిస్ పాయింట్ దిస్ ఇస్ నాట్, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ మచ్ మోర్ బిగ్గర్ స్పాన్ డ్రివెన్ వర్షన్ ఆఫ్ దట్ వైబ్ ఆఫ్ అ ఫిల్మ్. ఐ ఫెల్ట్ దిస్ మోర్. బట్ అట్ ద సేమ్ టైం ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నైట్ షో చూసి ఆనంద్కి కేక్ గిఫ్ట్ అది కొనిపెట్టి, ఆనంద్ మామూలుగా పార్టీలకి అది రాదు తీసుకెళ్ళింది నేను. సో ఇట్స్ వెరీ పర్సనల్, నాకు దాని మీద పెద్ద ఇదేం లేదు. ఉన్నాయి, మీకే తెలిసినవి చాలా ఉన్నాయి కదండి, నా దగ్గర నుంచి లేపేసినవి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళిపోతారు, అన్నీ సెట్ అయినప్పుడు అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ షిఫ్ట్ అయిపోతాయి, చెప్పని కూడా చెప్పరు. దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్. నౌ దే డోంట్ డూ దట్ మచ్ ఎనీ మోర్, బట్ బ్యాక్ ఇన్ ది డే చాలా ఉన్నాయి కదా, దే హ్యావ్ బీన్ లోడ్స్. So that is because probably I didn't have the kind of clout to hold strong for me. Today comparatively I have a little better clout. ఇంకొంచెం అందుకే ముందు ఎక్కువ నేను అగ్రెసివ్ అయిపోయి బాధపడిపోయి ఇబ్బంది పడిపోయేవాడిని. ఉండకూడదండి, మంచితనం ఉండకూడదండి. మంచితనం మంచిదే, బట్ అది దాన్ని కొంచెం కామన్ కంపోజ్ కూడా యూ హ్యావ్ టు షో ఎ స్ట్రాంగ్ ఫేస్. పీపుల్ షుడ్ నో యూర్ స్ట్రాంగ్. లేదంటే వాళ్ళు దీన్ని మరీ ఆడుకోవడానికి లాస్ట్ ఇది చాలా గట్టిగా ఆడుకున్నారండి. అమ్మో, ఆఫ్టర్ మైకిల్ ఎవ్రీబడి లిటరలీ ఫర్ దాట్ సెకండ్, మైకిల్ రిలీజ్ రోజు మార్నింగ్ ఆర్ నాకు ముందు రోజు నైట్ తెలిసింది, బట్ మరుసటి రోజు మార్నింగ్ వరకు ఎవ్రీబడి వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అ బ్లాక్ బస్టర్. అంటే సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ కాల్డ్ మీ సేయింగ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ వర్డ్ లిటరలీ వాజ్ ఎ స్టార్. పెద్ద బ్లాక్ బస్టర్ పడబోతుంది, జోన్లోనే ఉన్నారు. న్యూ యాక్షన్ స్టార్, న్యూ యాంగ్రీ మ్యాన్, అలాగే అందరూ బిగ్ ప్రొడక్షన్. నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ర్యాండమ్, బిగ్ డైరెక్టర్స్, వెరీ బిగ్ డైరెక్టర్స్ స్కేల్. అది ఫ్లిప్ అయ్యాక a lot of people tried to take massive advantage of it, which put me in a కొంచెం చాలా డిఫికల్ట్ స్పాట్లో పెట్టింది, సైకలాజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, పర్సనల్గా. ఆ మొండితనం ఏదో కొంచెం లాక్కు తెచ్చా. అందుకే నాకు ఇప్పుడు భైరవ కోన చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. నాకు పర్సనల్గా ఎనర్జీ చాలా చాలా అవసరం. దట్స్ రైట్. ఏంటంటే యాక్చువల్గా your personality, it looks like a action hero personality, but you are not actually doing action hero films, you know. Fair enough. And ఇప్పుడు సామాజ వర్గాల లాంటి స్క్రిప్ట్స్ దే ఆర్ లైక్ అండర్ డాగ్స్, సింపతి ఉండాలి. ద గై హ్యాస్ టు లుక్ ఫీబుల్. అరే వీడికెందుకు ఇలా జరిగిపోతుంది, పీపుల్ హ్యావ్ టు సింపథైజ్. దే కాంట్ సింపథైజ్ విత్ యూ బికాస్ యూ లుక్ వెరీ ఫిట్ అండ్ యునో. ఐ సీ, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అదొక్కటండి. సెకండ్, దోస్ క్యారెక్టర్స్ ఐ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఐ ఎంజాయ్. వెంకటాద్రి గాను, విఐపి, ఒక రఘువరన్ బీటెక్ లాంటి క్యారెక్టర్లు నాకు చాలా మంది వచ్చి వి లైక్ సీయింగ్ యూనిట్ అంటారు. నాకు ఇష్టం, నేను ఇష్టపడే ఆ సినిమా చేయాలనుకుని. ఇన్ఫాక్ట్ నేను సామాజిక వర్గం ఫస్ట్ మేము చేయాలనుకున్నాను. మేము దాన్ని ఒక రఘువరన్ బీటెక్ లాగే చూసాం. రైట్. యాజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ వాస్ లుక్డ్ ఎట్ లైక్ రఘువరన్ బీటెక్, గై హూ స్ట్రగ్లింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఇలాగే చూసాం. బట్ ఐ వాంటెడ్ టు చేంజ్ అండి. మీరు చెప్పినట్టు ఐ ఫెల్ట్ ఒక డిసిషన్ తీసుకుని ఆ డిసిషన్ మీద నిలబడాలి. రైట్. మీరు అన్నట్టు ఆ బాధ, ఇబ్బంది కొంచెం ఫేస్ అయ్యి ఆ కాంబో కొంచెం బాగా నాకు భైరవ కోనలో ల్యాండ్ అయింది. సింపతి మీట్స్ యాక్షన్ అనేది కొంచెం బాగా డీసెంట్గా దీంట్లో ల్యాండ్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్ట్రగుల్. మీరు చెప్పింది ఐఎమ్ లైక్ ఈవెన్ విత్ ప్రస్థానం, మై ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఆఫ్ అ గై హూ ఇస్ వెరీ నెగటివ్ అన్బాష్డ్. రైట్. వెరీ అన్బాష్డ్ arrogant guy. అది ఇట్స్ గుడ్ దట్ యు గాట్ ఇట్ ద బిగినింగ్. ఎందుకంటే ఇప్పుడు యూ కాంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ టచ్ వుడ్ థ్యాంక్ఫుల్లీ దట్ ఈస్ ఎక్కడో అదే ఇప్పటి వరకు నన్ను కాపాడుకొస్తుంది.
అంటే ఏంటి మనం ఓన్లీ రామ్ కామ్స్లోనే స్ప్లిట్ అయ్యి ఉంటే హిట్లో 2-3 ఎక్కువ పడి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ పాయింట్ ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఆ టైంలో అలాంటి సినిమాలు పడడం నాకు ఇవాళ వరకు కొంచెం కాపాడుకుంటూ తీసుకొస్తుంది. మైకేల్, వాట్ హ్యాస్ గాన్ రాంగ్ ఇన్ యువర్ ఒపీనియన్? ఎందుకంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ యు. మనం అందరూ కూడా అలాగే ఉన్నాం, అందరూ ఉన్నాం కాన్ఫిడెంట్గా. అంటే అక్కడికి జనాలు కూడా అలాగే ఉన్నారు. మేమందరూ సినిమా ఒక 50 నిమిషాలు చూసామండి. నేను ఇప్పుడు డబ్బింగ్లో నాకు ఆ సినిమాలో ఎక్కువ డబ్బింగ్ ఉండదు. రైట్. సో నేను అంతకుముందు ఎడిట్ ముందు ఒక 50 నిమిషాలు ఫుటేజ్ చూసా, రఫ్ ఎడిట్ చూసా, ఒక 3 hour రఫ్ ఎడిట్. సో రఫ్ ఎడిట్ విల్ బి ట్రిమ్డ్ అవుట్ ఇన్ టు దిస్ వర్షన్. ప్రాపర్ రెడీ కాంటెంట్ ఇప్పుడు ఈ ఓటీటీ వాళ్ళందరికీ చూపించుకోవడానికి ఒక కట్ ఉంటుంది కదా, బిజినెస్ కట్లో 40 minutes చూసా అనుకున్నా. దాని తర్వాత నేను ఏమనుకున్నా అంటే ఇంతకు పైన నేను ఏమైనా ఎక్కువ చూసానంటే నేను ఏమన్నా సజెషన్లు చెప్తా, ఒరిజినాలిటీ నేను చెడగొట్టేస్తానేమో, మనకెందుకు, యు ఆర్ హ్యాపీ కదా, యూ హ్యావ్ గ్రేట్ 40 minutes, అవుట్లైన్ ఇస్ రైట్, షటప్ అండ్ గెట్ అవుట్ అనుకున్నా. ప్రమోషన్లు చూసుకుంటున్నా, అంటే మల్టిపుల్ భాషల్లో చేయాలి. అగైన్ విత్ లిమిటెడ్ ఫండ్స్ వీఆర్ ట్రైంగ్ టు పుల్ ఆఫ్ న్యూ థింగ్స్. వై లిమిటెడ్ ఫండ్స్ అంటే ఇట్స్ అన్ అన్టచ్ టెరిటరీ కదా, ఇది ఒక అన్టచ్డ్ జోన్. దీన్ని ఎలా క్రాక్ చేయాలంటే ముందు నుంచి ఒక ప్లాన్ వేసుకుని ప్రిపేర్డ్కి వెళ్తే వేరే ఫ్యాంటాస్టిక్ ల్యాండ్ చేయొచ్చు అన్ని భాషల్లో ప్రమోషన్ని. ఇది అలా కాకుండా అక్కడికక్కడ స్పాంటేనియస్గా ఉన్నంతలో ఏం చేయాలి అనుకునే ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు పుల్ ఆఫ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ స్మాలర్ మనీ. కాబట్టి ఇట్స్ అ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ప్రెషర్. రైట్. 12-14 రోజులు 10 రోజులు రిలీజ్ ముందు నాకు 3 ప్రొడ్యూసర్లు మాట్లాడారు చూసి. 2 ప్రొడ్యూసర్లు అదిరిపోయింది, కొంచెం లెంత్ ఎక్కువ అన్నారు. ఒక ప్రొడ్యూసర్ మాత్రం ఇది అసలు వర్కౌట్ అవ్వట్లేదండి, ఏదో చేయండి అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఈయనేంటి ఇలా ప్రెషర్ పెడుతున్నాడు అని. మా డైరెక్టర్ ఫోన్ చేశా, ఏంటి బ్రో అంటే, బ్రో మీరు నమ్మాలి, ఇది ఒరిజినల్ ఫిల్ము, ఇద్దరు బాగుంది అంటున్నారు, మీరు చూసిన 40 నిమిషాలు మీకు నచ్చిందిగా అన్నాడు. అండ్ హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్, రాక్షస్ ఎఫర్ట్ పెడతాడు, అండ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గై. సో ఇట్స్ లైక్ ఓకే షో, దీని మీద వెళ్ళిపోదాం. సినిమా చూడంటే మీరు చూస్తే మీకు మళ్ళీ ప్రెషర్ వస్తుంది, మీరు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెళ్తారు అంటే సరే వద్దులే, ఒకసారి ఏంటి దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోదు, దేవుడు కాదు యూనివర్స్ మీద పాపం, అప్పుడు దేవుడు అని మాటలా, యూనివర్స్ మీద భారం వేసి వెళ్ళిపోదాం, అదృష్టం పలుకుద్దేమో చూద్దాం అని ఒకటి ఇప్పటిదాకా చేస్తాంగా. ఈ పోరాటం కూడా మనం ఏం పడతామని వెళ్ళిపోయాం. హిందీ డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను కొంచెం ఎక్స్టెన్షన్ చూసినప్పుడు 2-3 స్పాట్లు ఇవన్నీ తీసేయమన్నాగా, ఇంకా ఇక్కడ ఉన్నాయేంటి, ఇది వాయిస్ ఓవర్లు ఇలాంటివన్నీ ఇవి లేవుగా, ఇవి ఇంకా ఉన్నాయేంటి అనుకుని నేను డౌట్ ఎట్టి ఫోన్ చేసి చెప్పి అవేం ఉండవు సెటప్ అన్నారు, వెళ్ళిపోయా. రేపు రిలీజ్ అనగా ఇవాళ నైట్ నేను ఫోర్స్ చేసి మా వాళ్ళు సినిమా చూపించినప్పుడు ఫుల్ ఫిల్మ్ ఎవరు హూఎవర్ ఐ వాజ్ మేకింగ్ టు వాచ్ ద ఫిల్మ్, కాదు నువ్వు కూర్చోబెడితే పక్కన తేజ సజ్జా ఆడు, సారీ తేజబాబు ఏమో సీసెంటర్ ఆడియన్స్, నేల్ టికెట్ ఆడియన్స్, ఓకేనా, ఆడు పక్క నుంచి కమెంట్లు వేస్తున్నాడండి, ఓకేనా. నేను నువ్వు ఉండరా బాబు అనుకుని సినిమా అయిపోయేసరికి నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నాకు కనెక్ట్ అవ్వాలి సినిమా. నాకు ఒక సినిమా నచ్చి అది ఆడకపోయినా ఐ కెన్ స్టాండ్ బై 200%. మేము అనుకున్న సినిమా అక్కడ ల్యాండ్ అవ్వాల, యాజ్ ఇట్ ఇస్ అదే సినిమాని రీఎడిట్ చేసి రీమాస్టర్ చేసేస్తే ఇట్ ఇస్ అ హిట్ ఫిల్మ్ విత్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఆ సినిమాలో ఎడిట్ ప్యాటర్న్ మొత్తం మారిపోయిందండి. మేము తీసిన సీన్లు చాలా లోపల లేవు. నేను దీన్ని తప్పు పట్టట్లా, అప్పుడు దాకా ఆ సినిమా క్రేజ్ రావడానికన్నా. నేను ఒకటి ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంటర్వెల్ వరకు ఏం జరిగిందో తెలియదు. ఐ మీన్ హీ వాజ్ స్లో మోషన్. అదే ఫ్యాక్ట్ అండి. ఎడిట్లోని ఇన్ అన్ అటెంప్ట్ టు గివ్ అ వెరీ రాడికల్ ఎడిట్, వాట్ వీ వర్ ట్రైంగ్ టు డెలివర్ యాజ్ ఎమోషన్ అండ్ స్టోరీ ల్యాండ్ అవ్వాల. ఎడిట్లో ఆ స్కోప్ మొత్తం ఉంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ కాంటెంట్ని తీసేసిన కాంటెంట్ని మీరు మళ్ళీ రీఎడిట్ చేసుకుని రీస్ట్రక్చర్ తీసుకుని పెడితే మీకు ఒక వెరీ క్లీన్ 2 hour 15 minute వెరీ ఎంగేజింగ్ యాక్షన్ లవ్ స్టోరీ ఫిల్మ్ దాంట్లో ఉంది. రైట్. దేర్ ఇస్ అ వెరీ లైక్ ద క్లైమాక్స్ వీ చేంజ్ లాస్ట్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షూట్లోనే మార్చాము. విక్రమ్ వచ్చి గన్ షూట్ అయిపోయిందని సడన్గా డైరెక్టర్ వాజ్ లైక్ ఆ గన్స్ మళ్ళీ వీ డోంట్ వాంట్ బి రిపిటేటివ్ అని. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ విత్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యూ హ్యావ్ టు గో విత్ ద ఫెయిత్ ఆన్ దెమ్. సో లేదంటే మా క్లైమాక్స్ యాక్చువల్లీ ఒక కార్ నుంచి మిషన్ గన్లు తోడితే ఒక దగ్గర నుంచి సైపర్ షాట్లో విజయసేతుపోతాను ఉంటాడు. దాని తర్వాత చాలా ఫిల్మ్స్లో వచ్చినాయి, బట్ లిటిల్ బిట్ ఆఫ్ వేరియేషన్, యానిమల్ కానీ లేదంటే సలార్ కానీ, అది కొన్ని డైరెక్టర్స్కి కొన్ని ఫీల్ అవుతారండి. రైట్. సో అది వాళ్ళ పర్సనల్ ఇది. బట్ అగైన్ టు బీ ఆనెస్ట్ ఐ బిలీవ్ దట్ డైరెక్టర్ విల్ గో వెరీ బిగ్. నేనే మళ్ళీ డేట్ ఇస్తాను కూడా, బట్ ఈసారి కొంచెం రీచెక్కింగ్ ఆఫ్ అ ఫ్యూ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఐ వాజ్ వెరీ నాకు చాలా డ్రైన్ చేసింది ఆ సినిమా ఆడకపోవడం, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను. రైట్. చాలామంది మార్నింగ్ షో కదిలేరు. చాలామంది దేర్ ఇస్ అ పర్సెప్షన్ ఆఫ్ మీ విచ్ హెస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ వేర్ సందీప్ హిట్ వచ్చి చాలా రోజులు అయింది, అయ్యో ఇదని. ఇప్పుడు ఐమ్ సింగ్ ఏ సినిమా వర్కౌట్ అయిపోతే ఇక్కడ దాకా రాదు. బట్ దెర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ గుడ్ విల్ విచ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. వాళ్ళు ఏదో నాకు నెగిటివ్ చేయాలని స్టార్ట్ చేసిన ఒక పిఆర్ నాకు గుడ్ విల్ కూడా అది ఫామ్ అయింది.
సో ఆ గుడ్ విల్ ఫామ్ అయిన వాళ్ళు అందరూ థియేటర్కి వెళ్ళారు మార్నింగ్ షో, వీడికి సినిమా ఆడాలి అని. సో నేను చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అయ్యా. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ల్యాండ్ అయిపోయి ఇది మిస్ అవ్వడం ఏంటి అనేది నేనే షేక్ అయిపోయా. మీరు అండ్ ఐ నో పర్సనలీ యూ వుడ్ ఫెల్ట్ ది సేమ్ థింగ్, బికాజ్ నాకు బియాండ్ దో ఇనిషియలీ యూ వుడ్ మెట్ యాజ్ అన్ యాక్టర్ దిస్ థింగ్, ఓవర్ ద ఇయర్స్ యూ అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ పర్సనల్ ఫ్రెండ్షిప్ యాజ్ అ బాండ్ కదా. అండ్ ఐఎమ్ షూర్ యూ ఫెల్ ద సేమ్ టు మా వాళ్ళందరూ కూడా. నేనే షేక్ అయిపోయాను. కానీ అక్కడే నాకు ఐ థింక్ దట్స్ వేర్ మీ అండ్ అనిల్ గారు ఆల్సో కనెక్ట్. మీకు ఆయన సినిమా ఒకటి పెద్దగా ఆడకపోతే మరుసటి రోజు పొద్దున్న ఇవాళ టాక్ ఒకలా వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ ఇన్ సాంబశివరామన్ ఎడిట్ సీయింగ్ ద ఫిల్మ్. వెన్ మైకిల్ అవగానే మరుసటి రోజు మార్నింగ్ నేను వెళ్ళి భైరవ కొన సినిమా చూస్తున్నా. సినిమా ఏంట్రా బాబు, బొమ్మే మిస్ అయిందో చూసుకోవాలి అని అప్పటికప్పుడు చూసుకుని. సో ద ఎంతూజియాసమ్ అండ్ ద అడమెంట్ నేచర్ ఇస్ కీపింగ్ ఇట్ అలైవ్. బట్ మీరు చెప్పినట్టు ఏదో మిస్టేక్ అవుతుంది, దాన్ని కాపాడడానికి కొన్ని శక్తులు కావాలి. నా దగ్గర ఆ శక్తి లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ దట్. ఇప్పుడు నాకు మీరిటికి ఒక్క బ్లాక్ బస్టర్ పడింది అనుకోండి, ఇవన్నీ నేను కరెక్ట్ చేసేయగలను. సో ఆటోమేటిక్లీ ద కైండ్ ఆఫ్ పీపుల్ fall into place. That 15%, if I try to make a film like సామజవర్గంలో, no pressure. మేబీ హూ నోస్ సామజవర్గంలో నేను చేస్తుంటే వర్కౌట్ అయ్యేది కదేమో. నా దగ్గర ఇంకేదో కాస్టింగ్ మేబీ దే వుడ్ హావ్ సెడ్ నో దిస్ ఫిల్మ్ షుడ్ హావ్ బీన్ మోర్. నేనే కాన్షియస్గా ఆడియన్స్లో నేను ఇలాంటి సినిమాలు, నా సినిమాలు ఇలాంటివి ఉంటాయని చెప్పుకుంటూ వచ్చా. సో ఐ హ్యావ్ టు స్టాండ్ ట్రూ టు రైట్. సో ఐఎమ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ స్టాండింగ్ ట్రూ టు ఇట్. ఇన్ ఎ వెరీ వియర్డ్ వే ఇట్స్ పేయింగ్ ఆఫ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్ విధానాల్లో పే ఆఫ్ ఉంటుంది. బట్ కళ్ళకు ముందు కనిపించే పే ఆఫ్ అనేది చేతికి రావట్లా. నాకు కొంచెం ఇబ్బందిగా, కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఈ టైంలో గివప్ అవ్వకూడదు. ఎందుకంటే నాకు లాస్ట్ ఎస్పెషలీ 1.5 years 2 yearsలో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ యంగ్ యాక్టర్స్. నాకు లిటరలీ ఆ ఫిల్మ్ ని పర్సనల్ గా డే 1 నుంచి ఎక్కువ నమ్మించి, లైక్ హీస్ లైక్ మై ఓన్ బ్రదర్ అండి. అండ్ ప్రశాంత్ ఇస్ లైక్ ఐ వాజ్ ద ఫస్ట్ ఐ ప్రొడ్యూస్ ఎ షార్ట్ ఫిల్మ్. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్. మై న్యూ ఇయర్ మేము ముగ్గురం కలిపి ఉన్నాం. ఈ న్యూ ఇయర్ తేజ, మీ, ప్రశాంత్ అండ్ బంచ్ ఆఫ్ అదర్స్ బ్రాట్ ఇట్ ఇన్ టుగెదర్. వీఆర్ దట్ క్లోజ్. నాట్ ఓన్లీ న్యూ యాక్టర్స్ అబౌట్ హిట్టింగ్ అండ్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఇప్పుడు అది ధైర్యం వస్తుంది కదా, ఒక బేబీ 70 కోట్లు ఏదో 300 కోట్లు చేసినప్పుడు ఓకే, వాళ్ళ కంటెంట్తో మనం ఎంతన్నా స్కోర్ చేయొచ్చు. నేను వచ్చిన కొత్తలో 100 కోట్లని ఆలోచన చేయలేముగా. ఇవాళ లేదురా, మన కంటెంట్తో మనం కొట్టొచ్చు. 10 ఏళ్ళ నుంచి గుడ్ విల్ బిల్డ్ చేసాం కంటెంట్. అండ్ ఐఎమ్ ఎయిమింగ్ ఓన్లీ ఫర్ దట్ బిగ్ థింగ్ అండి. ఇన్నాళ్ళు కష్టపడి చిన్న గుడ్ హిట్ టు సేఫ్ హిట్. It doesn't matter if the film is good. It is. Yeah, it will go to any. Agenda is only getting the film right. So I'm hoping this is landed right. We all believe so far. ప్లస్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే, ఇక్కడ విరూపాక్ష ఈజ్ అ కంటెంట్ ఫిలిం. It is a big, it's like 100 crore gross. At the same time జైలర్, విక్రమ్ ఈ స్పేస్ లో ఉన్న వెరీ హార్డ్ కోర్ యాక్షన్ ఫిల్మ్స్, దే ఆర్ ఆల్సో becoming biggest. And most importantly, all these directors are my directors. అంటే నేను నమ్మి ఏదో సెట్ చేయాలనుకున్న డైరెక్టర్స్, లేదా నేను సెట్ చేసి పెట్టి వచ్చిన డైరెక్టర్స్. మీరు చెప్పిన లిస్ట్ అందరూ చెప్పండి. అందరూ డే 1 నుంచి నా డైరెక్టర్లే, ఇంక్లూడింగ్ సాయి రాజేష్ హూస్ లైక్ మై ఓన్ ఇది. సో నాకు మేజర్ ధైర్యం, బలం అక్కడి నుంచి వస్తుంది. అంటే ఓకే, మనం ముందు నమ్మింది ఆ రోజు పలకకుండా ఉండొచ్చు. ఆ ఫిల్మ్ లాంగ్వేజ్, ఆ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఫైండింగ్ దేర్ డే టు డే, విచ్ మీన్స్ ఐఎమ్ ఆన్ ద రైట్ డైరెక్షన్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ జస్ట్ నీడ్ టు హోల్డ్ ఆన్ ఎ లిటిల్ స్ట్రాంగర్. బికాజ్ ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇది నాట్ అవుట్ ఆఫ్ అరగెన్స్ ఆర్ సంథింగ్. ఐఎమ్ నాట్ హియర్ టు గివ్. నాకు ఓకే, ప్రశాంతంగా సంవత్సరానికి 3 సినిమాలు చేసుకున్నాం, సినిమాకి ఎంత జీతం వచ్చింది, పెద్ద బ్యానర్లకు అప్పచెప్పేసుకున్నాం, ఏదో ఒకటి వాళ్ళ అదృష్టం ఆడేస్తుంది, దానివల్ల ఇంకోటి కుదురుతుంది, దాంట్లో చూస్ చేసుకుందాం అనే పద్ధతి ఇప్పుడు దాకా నేను చేయలే. You always have your script and your director. It's always you approaching with the director to a production house rather than the other way around. అలాంటప్పుడు డబ్బులు సరిగ్గా రావు, బడ్జెట్లు మీటర్లో ఉండవు, ఎండ్ వరకు ఇబ్బందులు ఉంటాయి, మీ సేలో జరగవు. సో నా అలాంటి వాడు పీస్ఫుల్గా చేయాలంటే నా సినిమాలు ఆడాలి. లేదంటే, అండ్ టు బి ఆనెస్ట్, ఇఫ్ యూ సీ ఆల్ ద ఫిల్మ్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆన్ టేబుల్. థియేట్రికలీ దే హ్యావ్ బీన్. సో నా అజెండా కంప్లీట్లీ అండ్ హోల్ అండ్ సోల్ ఫర్ భైరవ కోన వాస్ థియేట్రికల్గా వాళ్ళకి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అదిరిపోవాలి అనే మాట మీదే నేను స్టక్ అయ్యి చేసిన సినిమా. దాని తప్ప వేరే ఆలోచనే లేదు. సో యా. సో ఆఫ్ ద టాపిక్, రీసెంట్గా మీరు కుమారి ఆంటీ ఆమె దగ్గరికి వెళ్ళగానే నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ క్లోజ్ చేస్తున్నాను. 3 daysలో వచ్చింది. యా, నెక్స్ట్ 2-3 daysలో వచ్చింది. యా,
అంటే యూ బీయింగ్ ఓనర్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ వివాహ భోజనంబు, సో హౌ డస్ ఇట్ ఫీల్ టు అక్కడికి వెళ్ళి ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోటింగ్ హర్ దాన్ ప్రమోటింగ్ ద ఫిలిం? ఆనెస్ట్లీ నేను వెళ్ళిన ఇంటెన్షన్ అయితే ప్యూర్లీ అరే ఎంతో చేస్తున్నాం ప్రమోషన్ పేరుతో, ఒక అరగంట అక్కడికి వెళ్తే ఐ వాజ్ యాక్చువల్లీ నాకు నచ్చిందండి. అంటే గుడివాడ నుంచి ఒక ఆవిడ వచ్చి ఒక రెస్టారెంట్ పెట్టి ఇంతమంది, అదే ఒక చిన్న హోటల్ పెట్టి, మామూలుగా హోటల్లో ఒక రోజుకు 50 మంది 100 మంది తినాలని పెట్టే చోట ఎంతమంది వస్తున్నారు, ఒక గుడ్డు వెళ్ళింది. సో ఐ వాంటెడ్ టు నాకు మొన్న చెన్నైలో కూడా ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఫర్నిచర్ కొట్టు గురించి తను ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాడు. ఇప్పుడు మా ఇంటికి చాలా వరకు ఫర్నిచర్ కూడా అక్కడి నుంచి ఇచ్చాను. సో ఐ లైక్ నా వల్ల కుదిరింది ఒక చిన్న విధంగా ఏం చేయగలను. సో నేను అలాగా ఉద్దేశం మీద వెళ్ళింది. ఐ థింక్ వెళ్ళిన దగ్గర నుంచి సడన్గా ఇంకొంచెం అటెన్షన్ ఎక్కువైపోయి మీడియా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఇష్యూ అయి నేను ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పొద్దున్నే ట్వీట్ పెట్టా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్. మధ్యాహ్నానికి ఇది అయ్యారు, నైట్కి నైట్ ఐ ఇమీడియట్లీ ట్వీట్ సేయింగ్ ఐ డూ వాట్ ఎవర్ వి గాట్ ఇన్ టచ్ విత్ హర్. ఆ రాత్రి కల్లా ఆల్టర్నేట్ లొకేషన్లు ఏమున్నాయి చూసేసుకున్నాం, రెంట్ మేము కడతాం 2 నెలలు ఫస్ట్ చూసుకోండి చూసేసుకున్నాం. మా ఫ్రెండ్స్ ద్వారా గవర్నమెంట్ పీపుల్తో మాట్లాడించడం మొదలుపెట్టాం. సో ఆల్ ఆఫ్ దట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ దట్ నైట్. మరుసటి రోజు మార్నింగ్ కల్లా సీఎం గారు నెక్స్ట్ లీగ్ లెవెల్లో ఆయన నేనే వస్తాను పెట్టండి అన్నారు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్లీ ది ట్వీట్ అబౌట్ ద హోల్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ థింగ్ విచ్ సో వైరల్ దట్ అక్రాస్ ప్లేసెస్ ఐ వాజ్ లైక్, బట్ దట్ వాజ్ ద అజెండా. ఇంటెన్షన్ వాజ్ ప్యూర్లీ ఇంకో 10 మంది ఇంట్లో వాళ్ళు లేడీస్ మీ ఇంట్లోనే కూర్చోవడమే కాదు, ఇలా కూడా మేము వీ కెన్ స్టాండప్ అనేది ఇంటెన్షన్ మీద చేసింది. ఐఎమ్ గ్లాడ్ బికాజ్ ఇన్ఫ్యాక్ట్ అది ఆ వేళ మూతపడడం వలన మేబీ ఆవిడకి దానికన్నా ఒక సీఎం గారే వచ్చి నేను వచ్చి మీ హోటల్ని విజిట్ చేస్తాననే మాట అనడం ఈజ్ ఎ హ్యూజ్ విక్టరీ ఫర్ సంబడీ లైక్ దట్. కొంచెం అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది కదా, ఈవెన్ ఫర్ హర్ థింగ్స్ కుడ్ గో రాంగ్ బికాస్ ఆఫ్ దిస్ అనేసి ఒక థ్రెట్ కూడా ఉంది, మిటిగేట్ ఇట్ లీగల్లీ. అండ్ నౌ ఐ థింక్ సూన్ దే షుడ్ ఐడియలీ బి సెటింగ్ అప్ ఎ హోటల్ దట్స్ గ్రోత్. రైట్. సో వివాహ భోజనం లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నారా? ఐ సా సమ్ 8 years అయిపోయిందండి. నా ద ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా వెనకే ఉంది. ఆ రెండు కలిపి ఇంకా పెద్దకి ఇంకెవరికో లీజ్కి చాలా హై ప్రైస్కి ఇచ్చారు. అండ్ మేము కూడా కొంచెం అప్గ్రేడ్ చేసి మార్చాలనుకున్నాం ద వైబ్ ఆఫ్ ద ప్లేస్. 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది, ఇవాళకి వీ ఫెల్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ప్లేస్ లిటిల్. సో మేము ఒక బిగ్గర్ ప్రాపర్టీ తీసుకున్నాం, దిస్ విల్ బి లిటిల్ రెస్టో బార్ వైబ్ ఆల్సో, ఇంకొంచెం హై అండ్ ఫ్యాన్సీ ఈటింగ్ ప్లేస్ కింద. అదే రోడ్ మీద అదే రోడ్డు మీద అండి, అదే రోడ్డు మీద. అండ్ నవ్ వీఆర్ 4 cities స్ట్రాంగ్, వీ హ్యావ్ 5 more branches. ఐడియలీ కోవిడ్ ముందే యూఎస్ఏలో స్టార్ట్ చేయాల్సింది 2-3 చోట్ల, బట్ ఈ కోవిడ్ దెబ్బకి కుదరలా. బట్ దిస్ ఇయర్ హోప్ఫుల్లీ వి విల్. రైట్. సో హీరోస్ గోయింగ్ టు యుఎస్ అండ్ ప్రమోటింగ్ ఇస్ ద న్యూ ట్రెండ్ నౌ. సో ఆర్ యూ గోయింగ్ టు యుఎస్ఏ ఫర్ దిస్? ఐ రియలీ వాంట్ టు అండి. ఇట్స్ లైక్ సీమ్స్ లైక్ గ్రేట్ ఐడియా. అమెరికాకి తీసుకెళ్ళి వారం ప్రమోట్ చేయాలంటే ఎవరొద్దంటారు చెప్పండి. ఐ వుడ్ వాంట్ టు, బట్ చిన్న నా వీసాలో 2 చిక్కులు ఉన్నాయి, ఆ చిక్కు కొంచెం క్లియర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ లిటరలీ వీసా లేకుండానే వెళ్ళాను నేను. అబుదాబి ఎయిర్పోర్ట్లో స్టాంప్ చేసి పంపారు. రైట్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ కరియర్ యాక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఎవర్. అంటే అది వెనక్కి పంపేస్తాను, అక్కడ టికెట్ బుక్ చేసుకుంటుంటే ద మెయిన్ వీసా హెడ్ వన్ ఓల్డ్ మ్యాన్ వాజ్ లైక్ యూ ఫేమస్ అన్నాడు ఇన్ యువర్ కంట్రీ అన్నాడు. ఇట్స్ లైక్ థ్యాంక్ఫుల్లీ అంటే అక్కడ అలా డోర్ తెరిస్తే ఈ మలయాళీసు బంగ్లాదేశీసు 40 మంది ఉన్నారు అక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ అబుదాబి దగ్గర వచ్చి నిలిచిపోతే, అప్పుడు మనోడు ఓడి అమ్మాయి ఎవడో అనుకుని గూగుల్లో కొట్టి I give you a one-time offer and amount తీసుకుని స్టాంప్ తీసుకొట్టాడు. I didn't feel it till then. I wasn't behaving like that till then. You know, I still remember నేను ఫ్లైట్ ఎక్కగానే ఈ మా సెక్షన్లోని ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ క్లాప్ కొట్టడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు ఎక్కడేమో అనుకున్నామండి, ఫ్లైట్ ఇంకా 10 minutes టేక్ ఆఫ్ అవ్వలేదు, మీరు వచ్చారు ఓకే అంటే. సో ఎవ్రీబడి న్యూ దట్స్. ఐ వాజ్ లైక్ ఓహో మనం ఇది కేర్ఫుల్గా ఉండాలి. నేను ట్రావెల్ చాలా హ్యాపీగా చేస్తా, చూసుకుందాం లే ఫ్లోలో. నా పాత పాస్పోర్ట్లో వీసా ఉందండి, రెండు పట్టుకొని నా పాత పాస్పోర్ట్ పోయింది. సో నా కొత్త పాస్పోర్ట్లో మీద అన్నీ ఉన్నాయి. ఈ వీసా కన్నా ఫోటో కాపీ కూడా నాకు ఉంది. సో నేను ఏదో ధైర్యంతో సర్లే మొండితో ట్రై చేద్దాం, ఎవరికి తెలిసి పలికేస్తుందేమో అని ఇలా పలికింది. అండ్ ఇట్ మేడ్ మీ ఫీల్ సో మచ్ మోర్ రెస్పాన్సిబుల్ ఆల్సో. అంటే ఓహో గ్రాంటెడ్. అండ్ ఓకే నువ్వు ముందులా కాదురా, అబుదాబి ఎయిర్పోర్ట్లో ఎవరో వచ్చి చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బీ అ లిటిల్ మోర్, you have to behave a little more mature and be more composed as a person. Others have to follow you basically. Follow అని కాదు, కొంచెం నేను ఇంకంత చైల్డ్లా బిహేవ్ చేయలేను, నేను కొంచెం మెచ్యూర్గా ఉండాలి అనే ఒక
ఆ రోజు నాకు గట్టిగా వెలిగింది అనిపించింది. హ్యావ్ యూ సీన్ ద ప్రోడక్ట్? I've seen it. Complete film. అంటే మరి పని కట్టుకుని టు యువర్ సాటిస్ఫాక్షన్? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఆ వేళ పూజ చేసుకుని ఏదో కరెక్షన్ డబ్బింగ్ ఉండేది, సాయంత్రం చెప్పాల్సింది. నేను చెప్పని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టుకుని బాగా తినేసి పడుకుని లేసి ఐ లైక్ టుడే ఐఎమ్ నాట్ డబ్బింగ్, విల్ డబ్ టుమారో, లెట్ మీ బీ పీస్ఫుల్ అన్న. బట్ అగైన్ నేను ముందులాగా నేను ఎప్పుడు కూడా నా సినిమా ఎక్స్ట్రాడినరీ అదిరిపోద్ది ఇదని ఐ ఆల్వేస్ సెడ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, కమ్ అండ్ వాచ్ ఇట్. ఐ బిలీవ్ దిస్ ఇస్ మై మోస్ట్ కంప్లీట్ ఫిల్మ్ సో ఫార్. అంటే మీకు అన్ని రకాలుగా ఫుల్ ఎంగేజింగ్గా ఐఎమ్ ఇంక్రెడిబ్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. బట్ స్టిల్ 14th let the audience come, let them see it, let them say what they think. Premieres all over Telugu states. ఆ ధైర్యంతోనేనండి సినిమా చూసి లేదంటే దానికి భయం ఉంటుంది కదా, బొమ్మ లేకపోతే బాగాలేకపోతే మళ్ళీ ఇట్ కెన్ గో అగేన్స్ట్ యువర్ ఇదని. అవునవును. సో వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ద స్టోరీ వీ వర్ ట్రైంగ్ టు సే. లైక్ వెళ్ళిపోదాం. ఇన్ఫ్యాక్ట్ ప్రీమియర్స్ పెడితే ఫుల్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా, ఈవెన్ ఫర్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ లైక్ have no buzz and all that. ముందే చూసేద్దాం అని ఎక్సైట్మెంట్. People want that feeling of exclusivity. బట్ ఇలాంటి దాంట్లో ఇలాంటి సినిమాలకి రిస్క్ ఏంటంటే అండి, 2 రోజుల ముందే కదా ప్రీమియర్, రేపు అనగా ఇవ్వాలి కూడా కాదు, ఇప్పుడు లైక్ 2 days ahead. That kind of based on the result on word of mouth of the film. It worked for Samajavaraga. Touch wood. We're hoping to get the same. In fact, నేను కూడా 2 days ముందు చూసాను, కరెక్ట్గా 2 days ముందు ఇక్కడ ఏఎంబీలో చూసాను సామజవరగమన. సో టచ్ వుడ్, ఇట్ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్ బేసికలీ. సో వీఆర్ హోపింగ్ ది సేమ్ థింగ్ విల్ రిపీట్. అండ్ ఇది కొంచెం క్రౌడ్ ఫేవరెట్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ ఆ ఫిల్మ్కి కొంచెం ట్రైలర్ బాగుంది, బట్ బజ్ వాజ్ ఓకే చూద్దాం అన్నట్టుంది. దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి గుడ్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ మనకే కొన్నిసార్లు కొన్ని అనిపిస్తాయండి, లైక్ అరౌండ్ ఆఖరికి మైకిల్ కూడా జరిగింది, ఈ సినిమాకి కూడా జరగదు, లైక్ అంతకన్నా బ్లో ఉండదు. వీ బీన్ కేర్ఫుల్ విత్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. వీ గాటన్ 2 songs రైట్, వీ మేడ్ షూర్ ద రన్ టైమ్ ఇస్ ఇన్ టైమ్. సినిమా అందరూ చూసుకుని కొన్ని డౌట్లన్నీ రీచెక్ చేసుకుని ఓకే వీఆర్ లైక్ ఓకే. సీజీ కూడా ఆనెస్ట్గా మాకు మా ఏకే మన అనిల్ గారి సీజీ టీం వాళ్ళు మామూలు షాక్ ఇవ్వాల. సో నేను ఆనందే మన నైట్ ఆనందే పంపాడు చిన్న క్లిప్పు, దాన్ని తీసి పంపి మేమిద్దరు షాక్లో ఉన్నాం, ఏంటి బ్రో అన్నా. అండ్ నేను ఏదో అడిగాను, వీళ్ళు ఇంకేదో ఇచ్చారు బ్రో అన్నారు. అది లైక్ ఓకే వీ వర్ స్కాడ్, లెట్స్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, బేస్డ్ ఆన్ ద లాస్ట్ 2 films వాట్ ఎవర్ మేము భయపడ్డాం. అంటే ఇది సీజీ మీద ఉంది వీళ్ళు ఏమన్నా. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ద సీజీ డజంట్ డ్రైవ్ ద స్టోరీ. కథలో ఒక విజువల్ ఎక్సైట్మెంట్ కోసమే సీజీని వాడాం. సో అందుకని ఇట్ ఈస్ రియలీ యాడెడ్ అప్ ఎస్ అ అడ్వాంటేజ్. రైట్. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్? ఆల్రెడీ షూటింగ్లో మాయావన్ ఉంది విత్ సేమ్ ఏకే. ఇట్స్ అ సీక్వెల్ టు ప్రాజెక్ట్ జెడ్. ఇట్స్ ఓన్లీ స్ట్రైట్ తెలుగు, తమిళ్ మేము షూట్ కూడా చేయట్లా, డబ్బింగే. అది యాక్చువల్గా అది డైరెక్ట్ ఓటీటీ వచ్చినట్టుంది కదా ప్రాజెక్ట్ జెడ్? నో, అది తెలుగులో రిలీజ్ అయ్యేటప్పుడు ఒక చిన్న తెలియదు అనుకోండి, రిలీజ్ అయిన పెద్ద ఇష్యూ జరిగిందండి. ఇక్కడ బేసిక్లీ ఏమైందంటే, నేను అప్పుడే కొత్తగా ఈ తమిళ్ టు తెలుగు మార్కెట్ అనేది అర్థం చేసుకుంటున్నాను కదా. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరికి ఇక్కడ తెలుగు బయర్కి ఇచ్చేసేవారు. మామూలుగా సినిమాలు కొనుక్కునేది ఎవరు, ఈ మన అప్పట్లో సురేష్ కొండేటివో 4-5 ఉండేవారు. ఆ టైంలోని మా ఈ రాజానే సెక్యూరిపాటి రాజా వచ్చి మేము కొనేసుకుంటామని అంతా చెప్పి లాస్ట్ సెకండ్లో వాళ్ళేది కొన్నని బయటకి వెళ్ళిపోయారు. ఇంకా మావాడు హై టెన్షన్లో నా టైంలో సీవీ కాట్ బికాస్ ఆఫ్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఫ్లాపింగ్. హీ వాజ్ ఆల్సో ప్రొడ్యూసర్స్, ఫైనాన్షియల్గా స్టక్ అయిపోయి అర్జెంట్గా ఎవరో అడ్వాన్స్ ఇస్తే అతనికి ఇచ్చేసారు. అతని పేరు ఎస్కే బషీద్. చాలా గొడవ అయింది అప్పుడు కాంట్రవర్సీ. నేనేమో ఎవరి వ్యక్తి అని చూస్తే ట్రాక్ రికార్డ్ చాలా దారుణంగా ఉంది. మనోడు ఎదురుగుండా కూర్చుని ఒక నాకు లావణ్యకి ఓ సాంగ్ తీస్తానంటాడు, తను డైరెక్ట్ చేస్తానంటాడు, ఏదో ఐటమ్స్. నేను సీరియస్గా తీసుకోవాలా. డబ్బింగ్ అది చెప్పేసాం, బట్ ప్రోడక్ట్ ఆయనకి పంపలే. మనోడు అసలు డబ్బులు పంపలేదు మనోడికి. మనోడు నేను పంపలేదు ప్రోడక్టు, సెన్సార్ కాపీ పంపాను అంతే అన్నాడు. సరే ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు లేని నేను ట్వీట్ పెట్టేశాను, ఎలా రిలీజ్ చేస్తాడని. ఆడు సెన్సార్ కాపీ రిలీజ్ చేస్తాడండి ఫ్రైడే మార్నింగ్. కట్ చేస్తే ఒక 12 షోలే ఉండి ఆ 12 షోలు నెలపాటు ఫుల్. మనోడు బయటికి వెళ్ళి నా గురించి నాకు ఆ వ్యక్తి నేను లైఫ్లో 2 సార్లే కలిసి ఉంటాను. నేను ఐ స్టిల్ రిగ్రెట్ నాట్ గోయింగ్ అవుట్ అండ్ బీయింగ్ అవుట్ స్పోకెన్ దట్ డే విచ్ ఐ షుడ్ హెవ్. లాట్ ఆఫ్ పీపుల్ దట్ డే కైండ్ ఆఫ్ అడ్వైజ్ మీ సెయింగ్ నీకెందుకు ఎవరు అని. బట్ దిస్ టైమ్ వీఆర్ లైక్ తమిళ్ ఇస్ బోనస్, తెలుగు అండ్ డిజిటల్గా తెలుగులో తెగ చూసారు ఆ సినిమాని.
అవును, నేను ఓటీటీలో చూసా, బాగుంది. సో అండ్ అప్పుడు కూడా మాకు అది ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కదా. దిస్ ఈజ్ వే మ్యాటర్ అండి. దీంట్లో రోబోట్స్ ఏమో ఉన్నాయి, ఏమో చేస్తున్నాం. కొంచెం తిక్క సినిమానే, కాంప్లికేటెడ్ తిక్క ఫిల్ము, బట్ ఇట్స్ లుకింగ్ వెరీ సో ఫార్. 2 స్కెడ్యూల్ చేసాం, 2 స్కెడ్యూల్ తీసి సీజీ చెక్ చేసుకుని చూస్తున్నాం. చాలా చాలా కొత్త కొత్త విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. రైట్. వెరీ వెరీ హ్యాపీ. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ అగ్రీడ్ టు వర్క్ విత్, ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఎ ఫిల్మ్ విచ్ ఇస్ తమిళ్ ప్రైమరీలీ. వెరీ బిగ్ డైరెక్టర్, యాక్టర్ డైరెక్టర్. ఐ ప్లే ద లీడ్ అలాంగ్ విత్ హిమ్. వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. వెరీ కీపింగ్ ఎవ్రీథింగ్ చెప్పకూడదు, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు బయట. అండ్ అతని డైరెక్షన్ కూడా ఈజ్ ప్రాపర్ బిగ్ డైరెక్టోరియల్, ఇస్ 50th ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ టు టాక్ అబౌట్ ఇట్. సో దాని గురించి బట్ షూట్ అయిపోయింది. అది లాస్ట్ ఇయరే కంప్లీట్ చేసా. వెరీ ఎగ్జాస్టింగ్ ఎక్స్పీరియన్స్ బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ మహా ఐ హ్యావ్ అగ్రీడ్ టు వర్క్ విత్. ఈ టోల్డ్ మీ ఎ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. కానీ ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్, ఒక యాక్షన్ అడ్వెంచర్ ఇన్ హిస్ ఫార్మాట్, పీరియాడిక్గా సెట్ చేసిన సినిమా. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ స్టోరీస్, ఫిక్షనలైజ్డ్ అని ఐ రియలీ లైక్ ఇట్. శ్రీరామ్ ఎరగం అని చెప్పి ఇంకో డైరెక్టర్ హూ ఐవ్ ఓకేడ్ అండ్ లాక్ సెయింగ్ దిస్ ఇస్ అ ఫిల్మ్ డైరెక్టర్. న్యూ డైరెక్టర్. ఐ రియలీ బిలీవ్ ఇన్ హిమ్ టు బి సంబడి హూస్ వెరీ ఎక్సైటింగ్. సో దట్ గై. మళ్ళీ ఆనంద్తో ఒకటి, సామాజిక వర్గంలో డైరెక్టర్తో ఒకటి, ఈ 2 లాక్డ్ ఫిల్మ్స్. బట్ నా సినిమాలు ఎప్పుడు అయిపోతాయో తెలియట్లేదు కాబట్టి రిలీజ్ అవుతాయో తెలియదు. అన్నీ అలాగే. ఇది అయితే అసలు తప్పలేదులేండి. అంటే వెన్ యువర్ హౌస్ ఇస్ ఆన్ టెన్షన్, ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్ కదా, తప్పలేదు. అంటే ఎన్ని రోజులు మేము ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు మాకెంత చేసుంటారు. సో టుడే వాజ్ ఎ టఫ్ డే అండ్ వీ టుక్ దౌట్ 4-5 months. ఇట్స్ ఓకే, విల్ రీకూప్ అండ్ ఫిక్స్. ఆనంద్ కూడానండి 3 years ఈస్ బీన్ ఆన్ దిస్ ఫిల్మ్. డిస్కో రాజా తర్వాత ఇంకేదో ఒకటి చేయాల్సి వచ్చే 4 నెలలు ఆగిపోయి నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ మేము అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 3 years. వేరే సినిమా ఏమీ చేయలే, ఇదే చేశాడు, దాన్ని నమ్ముకొని కూర్చున్నాడు. నేను వేరే తెలుగు సినిమా చేయలేదు. ఈ సినిమా అయిపోయే వరకు నేను ఇంకో తెలుగు సినిమా మొదలుపెట్టినా, నేను టచ్ కూడా చేయలే. అండ్ వై డిడ్ ఐ గో డూ దోస్ క్యాప్టెన్ మిల్లర్? ఐ థింక్ వన్ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ టైట్, భైరవ కోన వచ్చేదాకా అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే, మనకి ఇది ఇప్పుడు ఆ టైంలో గల్లీ రౌడీ వివాహ భోజనం ఫైనాన్షియల్ టైట్ వల్ల చేసాం. ఈసారి తెలుగులో వద్దు, ఈసారి ఫైనాన్షియల్ ప్రెషర్ వేళ తెలుగులో వద్దు, తమిళ్లో పెట్టుకుందాం అని క్యాప్టెన్ మిల్లరు ఇంకో సినిమా చేశాం. క్యాప్టెన్ మిల్లర్ కూడా తెలుగులో ఇట్ డిడ్ంట్ వర్క్. అసలు రిలీజ్ అయింది ఎవరికి తెలియలేదండి. అసలు పబ్లిసిటీ చేయలే. అర్జున్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ ఆన్ వాట్ ఎవర్. తమిళ్లో ఇట్స్ గుడ్ హిట్, బట్ ఈవెన్ ద ప్రమోషన్స్ వరంట్ అప్ టు ద మార్క్. అది ఒక్కొక్కరు ఫార్మాట్ అండి, అది ఏం ఫార్మాటో నాకు అర్థం కాదు. నాకు ఐ వాజ్ లిటిల్ థింగ్సింగ్ నాట్ ఫర్ అది ప్రమోట్ చేస్తే ఇంకా 10 చోట్లకి వెళ్ళిపోయి 10 మందికి రీచ్ అయిపోదో తెలియదు. బట్ ఒక భాషలో ప్రమోట్ చేయడం అనేది అవేర్నెస్ కూడా వదలండి. మనం ఆ భాషలో ఉండే మనుషులకి ఇచ్చే మర్యాద అది, ఆ ఆడియన్స్కి మనం ఇచ్చే మర్యాద కదా. మనం మన ప్రోడక్ట్ని ఒక ఆడియన్స్కి చూపించాలనుకున్నప్పుడు మేము థియేటర్లో వేసేస్తాం, సినిమా చూస్తే బాగుండరా అంటే అది అలా కుదిరింది. వాళ్ళకంటూ మనం ఒక అది రెస్పెక్ట్ కదా. సో నేను అందుకు కొంచెం అదే. బట్ అగైన్ పెద్దోళ్ళు డిసిషన్లు మనం లోపల పడలేము, మనం మాట్లాడలేము. నా వల్ల ఏం కుదురుతుందో నన్ను ఏం అడిగారో నేను చేశాను. I did my full responsibilities for it, whatever I had to. Now, I wouldn't say that the film could have collected probably a lot more if it was promoted, but more attention. Right. And it was primarily a Tamil film. అది తెలుగులో చేయాలనే ఉద్దేశంతో నేను చేయలా. నాకు అది కిక్ యాస్ ల్యాండింగ్, యాజ్ అన్ ఒక 15-minute క్యామియోకి ఒక ఏమేమి హై పాయింట్స్, హై మూమెంట్స్ కావాలో నాకు ఒక తమిళ సినిమాకి బాగా ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బట్ ఫర్ తెలుగు ఐ వాజ్ ఓన్లీ లిటిల్ అప్సెట్, నాట్ ఫర్ కలెక్షన్ ఎక్కువ చేసేస్తుంటుంది అనేది ఏమీ కాదు. కొంచెం ప్రమోట్ చేసి ఉండాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. అది కూడా ప్రాబ్లం ఏంటో వారం తర్వాత రిలీజ్ అవుతుంది, 2 వారాల తర్వాత. అది సంక్రాంతికి అక్కడ అయింది. సో ఇవన్నీ కొన్ని ఇది. బట్ ఇట్ డిడ్ వాట్ ఇట్ హ్యాడ్ టు. రావాల్సింది వచ్చింది. తమిళ్ వర్షన్ 400K చేసింది యూఎస్లో. ఐ థింక్ దట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఫర్ ధనుష్. ఫర్ తమిళ్, ఫర్ యూఎస్లో తమిళ్ మార్కెట్కి ఇట్స్ వెరీ గుడ్ ఇదండి. మిగతా చోట్ల బాగా చేసింది. ఐ రియలైజ్ దట్ తమిళ్ ఓవర్సీస్ మార్కెట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, బట్ నాట్ నార్త్ అమెరికా. థియేట్రికల్ ఇస్ లోకల్ ఇస్ 1000 times, ఒక 10 times స్ట్రాంగర్ ఉంది. సో అది డబ్ ఫిల్మ్స్ కూడా తెగ చూస్తారు. కాంతరా నియర్లీ 1 million
డాలర్స్ ఇన్ తెలుగు వర్షన్. జైలర్ తెలుగు వర్షన్ 1.4 మిలియన్. ఓ అండ్ ఆడియన్స్గా నిజంగానే అండి, తెలుగు ఆడియన్స్గా వీఆర్ వెరీ ఓపెన్ టు గుడ్ కాంటెంట్. ఏ భాష నుంచి వచ్చినా, ఒక సప్తసాగర లాంటి సినిమా కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది, యుగానికి ఒకటి అక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి దానికైనా ఎఫర్ట్ పెట్టి చేస్తే ఇక్కడ ఉండే రీచే. ఇప్పుడు ధనుష్ అనేది సార్ ఇట్ డిడ్ వెరీ వెల్, ఇట్స్ ప్రమోటెడ్ వెరీ వెల్, తీస్తున్నారు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. బట్ నేను కూడా పర్సనల్గా ఆఫ్టర్ ది లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ లైక్ కొన్నాళ్ళు స్ట్రైట్ తమిళ ఫిల్మ్స్ ఏం కాదు, మనం ఇక్కడే చేసుకుందాం, ఏమన్నా అక్కడ తీసుకెళ్దాం. మై అజెండా దేర్ ఇస్ ఆల్సో ఓన్లీ ఒక ఆడియన్స్కి మనం వెళ్ళి రీచ్ అవుతాం బాగా అని. ఇవాళ అడిగిన దానికన్నా టచ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ ఎస్ అన్ యాక్టర్ ఆర్ మార్కెట్ వాల్యూ. ఐమ్ లైక్ ఇనఫ్, దానికి చెడగొట్టుకోకుండా ఉన్న మర్యాదను మెయింటైన్ చేసుకుంటూ మన పని మనం చూసుకుందాం అనే ఉద్దేశం. సో దట్ ఇస్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్ విత్ భైరవ్ కన్నా. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు 14 చూడండి, అందరూ కలిసి చూద్దాం. చూసి నాకు చెప్పండి. ఐ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ స్ట్రెస్డ్. హోప్.